సో 20% కరెక్షన్ కంపల్సరీ, 20-30% కూడా ఉండొచ్చు సార్. 30%. సో ఇట్ విల్ నిఫ్టీ విల్ గో అప్ టు 16,000 ఆల్సో. అదే సార్ 23,000 మేము చెప్పినట్టు 18,000 ఆ రేంజ్ కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. ఓకే. సో రెండో సినారియో తీసుకుందాం. మోడీ గవర్నమెంట్ రాలేదు, అంటే ఫుల్ మెజార్టీతో రాలేదు. మోడీకి 230-240 సీట్లు వస్తాయని కొద్దిమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విత్ సపోర్ట్ ఆఫ్ అదర్స్ వచ్చాయనుకుందాం, అప్పుడు ఎట్లా ఉంటుంది స్టాక్ మార్కెట్ బిహేవియర్? డెఫినెట్గా అప్పుడు వచ్చి మనం మళ్ళీ జనవరిలో ఇంకో డిబేట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు సినారియో టెక్నికల్గా మనకు కనబడుతుంది. అంటే దానికి కూడా నేను చెప్తా, మీరు అడిగారు కాబట్టి ఒక ఆన్సర్ చెప్పేస్తాను. ఏమవదు, స్టాక్ మార్కెట్ వచ్చి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఇది వచ్చి కొన్ని లక్షల కోట్ల బిజినెస్ కాబట్టి ఒకరిని నమ్మి ఇక్కడ ఈ బిజినెస్ అనేది కాదు. ఊరికే టైం బింగ్ ఆ న్యూస్కి కావాలంటే రియాక్ట్ అవ్వచ్చు, అంతేగాని ఒకరిని బేస్ చేసి ఏం జరగదు. డెఫినెట్గా మన ఇండియన్ మార్కెట్ 100% ఈవెన్ దో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నెక్స్ట్ 5 yearsకి వండర్ఫుల్గా ఉండబోతుంది. నా అంచనా ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ ఆ విధంగా ఉన్నాయి. అవును, నా అంచనా ప్రకారం నిఫ్టీ నెక్స్ట్ 5 years టెక్నికల్గా నేను అనలైజ్ చేసింది 35,000 నిఫ్టీ వెళ్ళడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 5 yearsలో. ఓకే. సో ఇప్పుడు నేను అనేది 230-240 వచ్చారనుకుందాం మోడీ, ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఇమీడియట్ రియాక్షన్ ఇంకా ఎక్కువ పడిద్ది. 30% నేను పడిద్దని నేను కంపల్సరీ చెప్పేశాను, ఇంకా ఎక్కువ పడుతుంది. 30% కాదు, 20-30% కాదు, 40%, 50% దాకా పడవచ్చు, ఎక్కువ పడుద్ది. ఎందుకంటే దానికి ఇంకా ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. బట్ ఎంత లో వచ్చినా కూడా మనకి సార్ యాక్చువల్గా ఇన్వెస్టర్స్కి వచ్చి ఎంత స్టాక్ మార్కెట్ పడితే అంత లాభం. ఓకే. ఆ టైంలో ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు 100 రూపాయలు వస్తువు మనకి 50 రూపాయలకి దొరుకుతుందంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఓకే. అదే 100 రూపాయలు 80 రూపాయలు దొరుకుతుంటే అబ్బాయి ఇది 80 ఇంకా తగ్గితే బాగుంటుంది. పడిపోతుందంటే వాళ్ళదే, పడ్డది కూడా వాళ్ళదే కదా, ఇన్వెస్టర్స్దే కదా. సరే అంటే తెలివైన ఇన్వెస్టర్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు తీసేసుకుంటారు. సార్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు 90-10 సార్, సంపాదించేది 10%. 90% పోగొట్టుకుంటారు. 90% లూజరే కదా. మనం ఇప్పుడు మాట్లాడేది పెరుగుతుంది కదా, ఇప్పుడు 300% పెరిగినప్పుడు చాలా మంది బెనిఫిట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును సార్, మనం ఇప్పుడు మాట్లాడేది ఆ 10% పీపుల్ వాళ్ళే కదా. 90% వచ్చి ఇక్కడ ట్రేడింగ్ చేసే వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళే కదా. ఇదే ఫ్యాక్ట్, ఇది చెప్తే కొంతమందికి బాధగా ఉంటుంది. సరే, ఈ టాపిక్ వద్దాం. సో రెండో సినారియో, మోడీ ఫుల్ మెజారిటీ రాకుండా 230-240 వచ్చి విత్ సపోర్ట్ ఆఫ్ ఇండియా అలయన్స్ పార్ట్నర్స్. థర్డ్ సినారియో, ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తే మాత్రం టోటల్గా కొలాప్స్ అవుతుంది. ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది. వాళ్ళ రీఫార్మ్స్ ఏంటి, వీళ్ళు చేసిన దాన్ని వీళ్ళు ఎలా డెవలప్ చేయబోతారు, ఎలా ఇంప్లిమెంట్ చేయబోతారు, చేసింది కంటిన్యూ అవుతుందా లేదంటే వీళ్ళు కొత్తగా చేస్తారా? ఎందుకంటే సార్ ప్రతి ఒక్కరు వాచ్ చేస్తారు. సో ఇమ్మీడియట్గా అయితే కొలాప్స్ అయితే అవుతుంది 100%. ఎంత పర్సెంట్ వరకు పడిపోవచ్చు మీ ఉద్దేశంలో? సార్ సేమ్ అదే, ఇంకొక 10%, 1 month 2 months లోపల 50% దాకా అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళ సొంతంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదు. సో ఇట్ విల్ బి అలయన్స్. సరే, మమతా బెనర్జీ ఉంటారు, దానిలో లెఫ్ట్ ఉంటారు. చిన్న విషయం చెప్తాను సార్, ఇప్పుడు ఒకరు సక్సెస్ అయ్యారనుకోండి, వాళ్ళ వెనకాల ఎక్కువ మంది ఉంటారా? ఫెయిలియర్స్ అయిన వాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళ వెనకాల ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళు ఈ ఎలక్షన్లో సక్సెస్ అయితే సక్సెస్ అన్నట్టే కదా. అంటే ఆల్రెడీ వీళ్ళు ఇన్వెస్ట్ చేసి పెట్టేశారు కదా. ఓకే. వీళ్ళు లాభాల్లో ఉన్నారు కదా. కొంతమంది ఆశేశారు అది. ఓకే. సో స్టాక్ మార్కెట్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వాళ్ళు మెజారిటీ మళ్ళీ ఈ మోడీ గవర్నమెంటే రావాలి, బీజేపీ గవర్నమెంటే రావాలని భావిస్తున్నారు. 90% పీపుల్ బాగా భావిస్తారు. బట్ నేను పొలిటికల్ గా మాట్లాడేది, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. నేను వచ్చి యాజ్ ఎ టెక్నికల్ ఇన్వెస్టర్ మనకు సార్ ఇప్పుడు నేను వచ్చాను. ఒకవేళ అధికారంలోకి వస్తే ఇమీడియట్ గా పడడం అయితే ఖాయం. అది పడడం అన్నది చాలా ఎక్కువ ఉంటుంది డెఫినెట్ గా. ఇమీడియట్ గా ఈ 10 రోజులు కూడా ఆగదు. మీరు అన్నట్టు 10 days మోడీ గవర్నమెంట్ మళ్ళీ వస్తే 10 days పెరుగుతుంది, కానీ 10 days పెరిగిన తర్వాత అయినా పడడం ఖాయం. ఖచ్చితంగా పడాల్సిందే. ఎవరు వచ్చినా పడడం ఖాయం. ఎవరు వచ్చినా మార్కెట్ పడాల్సిందే. బట్ ఆ వచ్చిన వాళ్ళు ఎంత ఆ సీట్లతో వచ్చారు, ఎంత దాంతో వచ్చారు అన్న దాన్ని బట్టి అది.
సో దీన్ని టెక్నికల్ గా మీరు ఎట్లా అనాలిసిస్ చేయగలరు దీన్ని? టెక్నికల్గా ఇది వచ్చిన 25 పొలిటికల్ డెవలప్మెంట్ కదా ఇది వచ్చి అదే సార్ నేను 2009 దీనిలో క్యాండిల్ స్టిక్ థియరీస్ ఇవన్నీ మనకి వస్తాయి. అదే సార్ అన్ని దీంట్లో ఆల్ సార్ అదే చెప్తాను కదా, నేను 1999లో మార్కెట్లో ఎంటర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటికి ఇది 5th ఎలక్షన్స్ నేను చూసేది. ఓకే 2004 ఎలక్షన్స్ చూశాను, 2009 ఎలక్షన్స్, 14, 19 99 లో వాజ్పేయి ఫుల్ మెజార్టీతో వచ్చినప్పుడు పెరిగింది. నాకు తెలియదు సార్, అప్పుడు అంత పెద్ద తెలియదు. 2004లోనే మనకి అసలు మార్కెట్ క్రాష్ అయిపోయింది 50%. బికాస్ క్లియర్ అప్పుడు మ్యాండేట్ కాంగ్రెస్ అప్పుడు అసలు మార్కెట్ అప్పుడు 3500 ఉండింది, 1500కి వచ్చేసింది చూడండి. అప్పుడు 50% తగ్గింది, పడిపోయింది. అంటే ఏ రేంజ్ అయినా పర్సంటేజ్ వైజ్ గా 50% తగ్గింది కదా సార్. స్టాక్ మార్కెట్ లో ₹1,00,000 పెట్టిన వాళ్ళు 50,000కు పడిపోయారు సార్. స్టాక్ మార్కెట్ లో మన అంచనాలకి మించే జరుగుతుంది సార్, ఏది లాభాలు కానీ నష్టాలు కానీ. ఇప్పుడు మనం ₹10 లాభాల కోసం మనం ఎదురు చూస్తామంటే ₹100 లాభం వస్తుంది. ఇదే నష్టం ఒక ₹50 జరుగుతుందంటే ₹100 నష్టం జరుగుతుంది. ఏదైనా ఒక ఎక్స్టెండ్గానే ఉంటుంది కానీ అక్కడ, ఎందుకంటే ఇట్ ఈస్ స్పెక్యులేటివ్. ఓకే ఏంటంటే ఒక ప్యానిక్ సెల్లింగ్ వస్తుంది చూడండి. మార్కెట్ ఒక సెల్లింగ్ అనేది ఒకరు అనుకున్నారనుకోండి, 1,00,000 కోట్ల మంది సెల్ చేసేస్తారు. ఇక్కడ ఉండే ప్రాబ్లం అది. ప్రతి న్యూస్కి ప్యానిక్ సెల్లింగ్, ప్యానిక్ బయింగ్ కూడా, ప్రతి న్యూస్ రియాక్ట్. ఎస్, ప్యానిక్ సెల్లింగ్, ప్యానిక్ బయింగ్, ఇది ఈ పాయింట్ రియల్లీ ఇంపార్టెంట్. బట్ దీంట్లోనే మన ఎమోషన్స్ అన్నీ మనం డీల్ చేసుకొని, మీరు అడిగారు ఇది ఎలా చెప్పగలుగుతున్నారు, టోటలీ ఇట్స్ మై ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇట్ ఈస్ మన మార్కెట్లో ఎప్పుడు మన చార్ట్స్ చూస్తూనే ఉంటాం, 24 గంటలు మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నాము. కాబట్టి ఎప్పటికప్పుడు ఇప్పుడు కూడా మార్కెట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మా టెలిగ్రామ్ ఛానల్లో ఇంతవరకు అసలు ఎవరు లేదు. మనమే నిఫ్టీ గురించి ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాం. ఓకే అది. సో ఒకటి మీరు అన్నారు 90% మంది మార్కెట్లో పోగొట్టుకునేందుకు వస్తారని. సో ఇటువంటి అప్పుడు అసలు ఈ కరోనా టైంలో చాలామంది స్టాక్ మార్కెట్ ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు.